ఇప్పటిదాకా మీ సినిమాల్లో తీసిన సినిమాల్లో చూసుకుంటే హీరోస్ని కానీ యాక్టర్స్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే జగపతి బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ, హీరోయిన్ రాశి గారు కానివ్వండి. సో ఎందుకు సార్ అది? అంటే వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటేనండి, ఇండస్ట్రీలో కాంబినేషన్ కని ఒక క్రేజ్ ఉంటుంది. అలాగే ఒక ఆర్టిస్ట్తో మనం కలిసి పనిచేసామంటే ఆ ర్యాప్ మనకి బాగున్నప్పుడు వాళ్ళతో ఆ సక్సెస్ ఉన్నప్పుడు అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మూవీ చేసేటప్పుడు ఈ హీరోతో మనం వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం. సో నెక్స్ట్ మూవీ కూడా కలిసి చేస్తే మళ్ళీ ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఆ ర్యాపో అనేది నెక్స్ట్ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం అవుతుంది. సో దట్ నేను ఆ రోజు జగపతి బాబు గారితో కానీ, తర్వాత పవన్ కళ్యాణ్తో కానీ, నెక్స్ట్ వెంకటేష్ బాబు గారితో కానీ, అట్లా ఈ ఏ హీరోతో పనిచేసినా కూడా ఆ ర్యాపో నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ ఇంకొక సినిమా చెయ్యాలి అని ఆ హీరోని కలిసినప్పుడు లేకపోతే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డినై చేయలేదు లక్కీగా. సో దానివల్ల అది సాధ్యమైంది. కళ్యాణ్ బాబు గారితో 2 ప్రాజెక్టులు చేశాను, జగపతి బాబు గారితో 3 చేశాను. సో వెంకటేష్ బాబు గారితో కూడా ఒకటి ప్రపోజల్ ఉండింది. తర్వాత సుడిగాడు రిలీజ్ అయిన తర్వాత కూడా వెంకటేష్ బాబు గారు పిలిచి మాట్లాడారు, మళ్ళీ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పని. మళ్ళీ మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం. కుదిరితే లక్కీగా చేయొచ్చు వెంకటేష్ బాబు గారితో కూడా. అలాగే కళ్యాణ్ బాబు గారు ఇమేజ్ అనేది వాళ్ళ వ్యాస్ట్గా పెరిగిపోయింది. సో ఆయన టాప్ స్టార్ అయిపోయారు. సో ఆ ఇమేజ్కి తగిన కథ సెట్ అయినప్పుడు మళ్ళీ ధైర్యంగా వెళ్ళి బాబు ఇలాంటి కథ ఒకటి ఉంది, మనం మళ్ళీ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళని అడిగే లిబర్టీ నాకు ఉంది. కాకపోతే ఇప్పుడు టఫ్ ఏంటంటే వాళ్ళ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసే సబ్జెక్ట్ దొరకడం